ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రమయ్యా, 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 స్తోత్రార్హుడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఆరాధనకి యోగ్యుడా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజులకు రాజా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. సర్వాశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తేజోమయుడా మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రేమా స్వరూపే మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మమ్మల్ని కంటికి కనుపాపోలే కాచి కాపాడుచున్న మా దైవమా మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మా తండ్రి మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా రాజా మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభువా, ఇటు రీతిగా ఈ శుక్రవారం ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో తండ్రి నిన్ను స్తుతించుటకు, పాటలు పాడుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ వాక్యము ధ్యానించుటకు మీరు మాకిచ్చిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, నీ సన్నిధికి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో మాకంటే ముందుగా మీరు మా సన్నిధిలో ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నిత్యము నేను స్తుతించి, ఆరాధించి, మహిమపరిచి కొనియాడేటువంటి కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఈ శుక్రవారము ఉపవాస ప్రార్థనలో తండ్రి మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మాకు శక్తిని దయచేస్తున్నందుకు స్తోత్రాలు, బలమును దయచేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ప్రతినిత్యము నీ వాక్యము ద్వారా మమ్మల్ని మీరు బలపరచండి తండ్రి. నీ మాటల ద్వారా మాకు మీరు తృప్తిని దయచేయండి తండ్రి. ఇదిగో తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా దేవా, నా తండ్రి, నీ మాట కొరకు మేము ఆశపడి ఉంటున్నాము తండ్రి. శ్రేష్టమైనటువంటి మాటలు, ఆధ్యాత్మికమైనటువంటి మాటలు మీరు మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఇదిగోనైనా ప్రభా, నీ బిడ్డలు నీ సన్నిధికి నేను నడిపించండి. సమస్త విషయాల్లో తండ్రి పరిశుద్ధాత్మడా మీరే అధ్యక్షత వహించి ఈ సన్నిధి అంతా కూడా నీ మహిమతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు. చూద్దామండి, చేతుల పైకెత్తి స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకమైన పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపడతామండి. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలు కృంగిని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలు కృంగిని ప్రభు. నా
మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంఘములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంఘములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. కృపగల దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ శుక్రవారపు దినమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలకును దూరాన సమీపాన నా దేవుని మాటలు అలికిస్తున్న ప్రియా దేవుని బిడ్డలైన మీకును నా నిండు హృదయపూర్వకపు వందనాలు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృపయు మరియు సమాధానమును మీకు కలుగును గాక. ఆమెన్. మంచిది. ఇంతవరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నాము. దేవుని యొక్క పాటలు పాడి ప్రభువును మహింపరిచి ఉన్నాము. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనము నుంచి కొన్ని మాటలు మనం జాగ్రత్తగా చూడగలిగినట్లయితే, పరిశుద్ధ లేఖనము నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక
హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. పేజీ నంబర్ 204. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని ఎవరైనా చదవగలరా? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకే స్తోత్రాలు. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో తండ్రి, నీ సన్నిధిలో ఎంతవరకు మీకు మహిమార్థకరంగా మీరు జరిగించు వచ్చిన కార్యములను బట్టి వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు, నీ మాటలు వినగలిగేటువంటి మనసు మేము కలిగి ఉన్నాము తండ్రి. ఇదిగో ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచు దేవుడు నేనే ఉన్నాను అని సెలవిచ్చారు. మేము నీ మాట ద్వారా స్థిరపరచబడుటకు, నీ మాట ద్వారా నడిపించబడుటకు మీరు కృప దయచేయండి. నాతో మాతో మీరు మాత్రమే మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. చూస్తూ ఉంటే లేఖనము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ప్రాముఖ్యంగా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవుడు మనకు సరిపోయిన వాడని ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియపరుస్తుంది. అంటే దేవుడు ఈ లోకములో లోక సంబంధమైనటువంటి స్థితిలో ఉండకుండా ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉన్నారు. అందుకని ఈరోజు వాక్య వర్తమానం ఏమైనదంటే ప్రత్యేక పరచుట. ఎలా ప్రత్యేకపరచాలి, ఏ రీతిగా ప్రత్యేకపరుస్తున్నటువంటి స్థితి మనం కలిగి ఉండాలి, నేను ప్రత్యేకపరచాలంటే ఎలా ఉండాలన్నది బహుసూటిగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మనందరం సర్వసాధారణంగా చూస్తూ ఉంటే నేను ప్రభువు బిడ్డను గనక, నేను ప్రార్థనా జీవితం కలిగి ఉన్నవాడిని గనక నేను నా స్థితి, నా పరిస్థితి జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాం లేదా? అనుకుంటాం సర్వసాధారణంగా. కానీ కొన్ని సందర్భాల్లో అన్నీ నీకు తెలిసినప్పటికి కూడా ఏదో నీకు తెలియని స్థితిలో, లేకపోతే ఏదో నేను చూడట్లేదులే దేవుడు అనే స్థితిలో ఉంటున్నారా లేదా? ఉంటున్నారు. అందుకనే బహుసూటిగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడు. ఏ రీతిగా ఉన్నాడంటే ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరని ప్రత్యేకముగా ఉన్నవాడంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఎందుకు కలిగి ఉన్నాడంటే మనము ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండాలని, మనము ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగి ఉండాలని, ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని సహవాసం కలిగి ఉండాలని, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము దేవునితో కలిగి ఉండాలని, దేవునితో సహవాసం కలిగి ఉండాలని, దేవుని ప్రేమను పొందుకోవాలని, దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలని, నీ ఆలోచనలు, నీ ఆశలు, నీ తలంపులు గతించిపోయి దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండాలని దేవుడు తెలియపరుచున్నాడండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం గమనించగలిగితే ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడు. తనలో ఏ లోపము లేదు, ఏ మాట లేదు, ఏ అసూయ లేదు, ఏ ద్వేషము లేదు. క్రీస్తు కొరకు మరణించడానికి కూడా సిద్ధమైనటువంటి జీవితం తను కలిగి ఉన్నాడు. ఈనాడు ఎందుకు మనం ప్రత్యేకంగా ఉండలేకపోతున్నామంటే ఏదో ధనాశ, ఏదో శరీరాశ, ఏదో వస్త్రపాశ, ఏదో ఆశ. అవునా కదా? ఈ ఆశలు, ఈ ఆలోచనలు, ఈ తలంపులు మన నుంచి కనుక దూరం అయిపోగలిగితే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం దేవుడు నీకు దయచేయాలని ఆలోచన కలిగి ఉంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వద్దా ప్రత్యేకమైనటువంటి జీవితం? పండగలు వచ్చినాయి అంటే చూడాలి, నేను ప్రత్యేకంగా కనపడాలి. మా బంధువులు ఒక 100 మంది ఉన్నారనుకోండి,
వాళ్ళలో నేను వేసుకున్న బట్టలు, నా బూట్లు, నా కళ్ళజోడు, నా చీర, నా బంగారం నేను ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటాం లేదా? అనుకుంటాం. కానీ దేవుని బిడ్డగా ఈ లోకంలో దేవుని చే సృష్టించబడినటువంటి నీవు, దేవుని ప్రణాళికతో నడిపింపబడుతున్నటువంటి నీవు దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగి ఉండాలని ఎందుకు ఉండలేకపోతున్నావు? ఏదో నీలో లోపము, ఏదో నీలో సమస్య, ఏదో నీలో ఇష్టమై ఉన్నది. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారము ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనందరికీ తెలియపరుస్తున్న విధానం ఏమైనదంటే, నిన్ను ప్రత్యేకముగా దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము గనక ప్రత్యేకపరచగలిగితే మన ప్రార్థనకి జవాబు పొందుకుంటాం. మన పక్షాన ప్రభు ఉంటాడు. మనం చేసే ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు సమస్తము దేవుడు నెరవేర్చును గాక. ఎప్పుడు? మన ఇష్టాలు, మన కోరికలు, మన తలంపులు, మన యొక్క ఆలోచనలు సమస్తము విడిచిపెట్టబడాలండి. విడిచిపెట్టబడాలి, వదిలివేయాలి. ఇక మరలా తిరిగి దాని జోలి వెళ్ళటానికి వీలు లేదు. అందుకనే ప్రత్యేకపరచబడిన కొరకు మనకు మాదిరిగా యేసుక్రీస్తు ప్రభువారు కనపడుతున్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రావాలి ఈ లోకానికి? ఎందుకు ఆయన మరణించాలి? ఎందుకు పునరుద్ధానుడవ్వాలి? ఎందుకు మరలా రాబోతున్నాడు అన్నది గమనించగలిగితే, ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నీవు కోల్పోయి ఉన్నావు. ఆ ప్రత్యేకమైనటువంటి స్థానం మళ్ళీ నీకు దయచేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైనటువంటి రక్తం ఈ లోకంలో చిందించబడాలి. నేను తెలియపరుస్తాను, మన జీవితాల్లో పొద్దున్న లేచిన కాడి నుంచి అది చేయాలి, ఇది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలి అనుకుంటా ఉంటాం. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉంటావా? ఉండలేవు. ఇదిగో ఈ రోజన్నా నేను ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉంటావా? ఉండలేవు. ఎందుకు ఉండలేవంటే, మనం నిద్ర లేచి కళ్ళు తెరిచిన కాడి నుంచి ఫోన్లో రకరకాలైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి దృశ్యాలు. ఇక మనం ఈ లోకంలో జీవిస్తున్న కొలది ఈ లోకంలో ఉన్నదంతా కూడా అపవాది క్రియలే. అవునా కదా? సమయం అంట కొంచెం ఉందని అపవాది తొందరపడతా ఉన్నాడంటండి. సమయం కొంచెమే ఉంది అపవాదికైనా, నీకైనా, నాకైనా, ఎవరికైనా. అపవాది ఏం చేస్తున్నాడు? నా బ్యాచ్లో చేర్చుకోవాలని ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి నువ్వు ప్రత్యేకత లేదేం లేదు, నీవు అసలు హీరోవి, వీరుడివి, శూరుడు అని పాపు భూమిలో పడవేస్తాడండి. అందుకని మనుషులు మనం చూస్తూ ఉంటే మన దగ్గర కాస్త బంగారం కానీ, ధనం కానీ, ఏమన్నా మన దగ్గర ఏమైనా ఉందనుకోండి, ఎదుటోళ్ళకి కావాల్సింది వాళ్ళ మాటలు చూడాలి. ఎట్టుంటే తెలుసా? ఉబ్బుతూ ఉంటాం. బా ఏం మాట్లాడావయ్యా, బా ఏమి నడిచావయ్యా, బా ఏం చేస్తున్నావయ్యా అంటారు. అదే మనలో ఏమీ లేదనుకోండి, రమ్మని మన దగ్గరికి రాగలరా? రాలేరు. కనుక మనకి ఆప్తులు, మనల్ని ప్రేమించేవారు, మనకు సహకారిగా ఉండేవారు ఎవరో తెలుసా? మనం శోధనలో ఉన్నప్పుడు మన భుజము తట్టేవారండి. హల్లెలూయా. మనం బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, లోక సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఇక దిక్కు లేదనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తారు చూసారా? వారు నిజమైనటువంటి స్నేహితులు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రత్యేకపరచబడేటువంటి వారుగా ఉండాలి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు యేసు పవిత్రుడును, నిష్కపటయు, నిష్పటియు, నిష్ఫలశుడును, పాపుల్లో చేరని ప్రత్యేకముగా ఉన్నవాడుగా ఉన్నాడు. ఎందుకు ప్రత్యేకించబడాలి మనం అన్నది ఒకసారి ఆలోచన చేయగలిగితే, మొదటి మాట, నీవు ప్రత్యేకించబడుట దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. నీవు ప్రత్యేకించబడాలని, పరిశుద్ధంగా ఉండాలని, నిష్కలంషగా కలిగి ఉండాలని, నిర్దోషిగా ఉండాలని, నీలో పాపము ఏ మాత్రము ఉండకూడదని దేవుని ఆజ్ఞ ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. దేవమ్మ గారు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు
వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉంజుడే. ఎలా ఉండాలంటే మనం ప్రత్యేకముగా ఉండాలి. మన మధ్య దేవుడు ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే నేను వారు దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. దేవుని ప్రజలమై మనం ఈ లోకంలో ఉండాలంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండాలి, ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. పలానా వ్యక్తి పలానా వాళ్ళు ప్రార్థనకు వెళ్తున్నారంటే వారితో పాటు ప్రార్థించుకోవాలి, వారితో పాటు ప్రార్థనకు వెళ్ళాలి, వారితో పాటు దేవుని మాటలు వినాలనేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. అంతేగాని మనం ప్రార్థనలో ఉన్నప్పుడు ఒకలాగా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకొకలాగా ఉంటే కుదిరిద్దా? కుదరదు. కనుక ప్రత్యేకముగా ఉండమని ప్రభువు చెప్పుచున్నాడండి. మనల్ని ఉండాల్సిన పని లేదా? మనం ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకముగా ఉండేటువంటి తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు మనం కలిగి ఉంటే అపవాదికి మనం దూరంగా ఉంటాం. దేవుని యొక్క ప్రత్యక్షత మనలో ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనం ఉంటాం. దేవుడి చిత్తాన్ని మనం గుర్తెరిగి ఉంటాం. తద్వారా మనలో దేవుని యొక్క ఆత్మ ఉన్నదన్న విషయం తెలిసి ఆత్మ పని చేయటం ప్రారంభమవుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనలో ఆత్మ ఉందని కూడా కొంతమందికి తెలియదు. ఏకాడికి శరీరంలోనే తినుము, తాగుము, సుఖించుము బాగా అనుకుంటా ఉంటాం. ఆత్మలో ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన చేయం, పాటలు పాడం, దేవుణ్ణి స్తుతించము, దేవుణ్ణి ఆరాధించము. ఏ కాడికి శరీర సంబంధమైనటువంటి బలమే పొందుకుంటా ఉంటాం. కానీ ఆత్మీయమైనటువంటి బలము నీలో కలగాలంటే నీవు ప్రత్యేకపరచబడాలి. ఏ రీతిలో అంటే నీలో ఆత్మ ఉన్నదన్నది నీవు గుర్తెలగాలి. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదన్నది గమనించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎందుకు ప్రత్యేకించబడాలంటే అది దేవుని ఆజ్ఞ అయ్యి ఉన్నది. ప్రత్యేకముగా ఉండమని ప్రభువు చెప్పుచున్నాడండి. ప్రభువు చెప్పింది మనం చేస్తే మనం ధన్యులుగా ఉంటామా? ఉండవా? ఉంటాం. దేవుడు చెప్పింది మనం చేయగలిగితే దేవుని చే దీవింపబడతాము, ఆశీర్వదింపబడతాము, కొనియాడబడతాము. మనకు కావాల్సిన సమస్త ఈవులు దేవుడు తప్పకుండా మనకు దయచేస్తాడు. దేవుని మాట మనం వినలేదనుకోండి, మనం ప్రత్యేకంగా ఉండగలమా? ఉండలే. అందుకని అపవాది ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని మాటని విననటువంటి చెవులుగా మన చెవులు మోయబోతున్నాడండి. హల్లెలూయా. దేవుని మాట వింటే ఆ మాట మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. ఆ మాట మనకి తోడుగా ఉంటుంది. ఆ మాట మనకి సహాయం చేస్తుంది. ఆ మాట మనల్ని ఉత్తేజపరుస్తుంది. ఎందుకు ఉత్తేజపరుస్తుంది అంటే యోహాను సువార్త 1:1 ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. హల్లెలూయా. కనుక ప్రత్యేకమైన ఉండమని ప్రభువు చెప్పుచున్నాడండి. ఉంటున్నామా లేదో ఒకసారి మనం పరిశోధన చేసుకోవాలి. నువ్వు ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉంటే నీ జీవితంలో ఏ లోపము ఉండదు. నువ్వు ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉంటే నీకు ఎవరో వచ్చి ఏదో సహాయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు, ప్రభువు నీతో ఉన్నాడు. కనుక నీకేది కావాలో సమస్తము సమృద్ధిగా దయచేస్తాడు. అందుకని వాక్యము తెలియపరుస్తుంది, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరై ఉన్నారు, నాకు వేరే మీరేమీయూ చేయలేరు. నిజమే కదా? దేవునికి వేరే మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేము. కానీ అపవాది ఏం చేస్తాడంటే మనం వేరుగా ఉంటే ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉంటాం, మనం వేరుగా ఉంటే ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉన్నాం, మనల్ని ఫలోపాలు చేస్తూ ఉంటాడు. లేకపోతే లోక సంబంధమైనటువంటి స్థితిలో పడవేస్తూ ఉంటాడండి. కానీ మనం ప్రభువుకి వేరే మనం ఏమీ కూడా చేయలేము. కనుక మనం ప్రత్యేకపరచబడేటువంటి స్థితికి మనం కలిగి ఉండాలి. ఇంకా అపోస్తలుల కార్యం 2:40 మనం చూస్తూ ఉంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి. ఈ లోకములో ఈ తరములో ఉన్న వారిని ఏం తెలియపరుస్తుందంటే మూర్ఖులని తెలియపరుస్తుందండి. మూర్ఖులు ఏం చేస్తారు? మౌనంగా ఉంటారా? ఎవరెవరు ఎప్పుడు దొరుకుతారు ఎదురు చూస్తూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు, లేకపోతే అల్లర్లు చేస్తూ ఉంటారు. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40 వచనం చదువుకుందామా? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను. పేతురు గారండి, మీరు ఈ మూర్ఖపు తరములో, ఈ మూర్ఖపు ఆలోచనలో, ఈ లోక సంబంధమైన స్థితిలో మీరు ఉండకూడదు. మీరు వేరై ఉండాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు ప్రభు బిడ్డలుగా ఉండాలి, మీరు ప్రత్యేకించబడాలని తెలియపరిచినప్పుడు ఆ కింద ఏం జరిగింది చూస్తే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు
బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. ఇంచుమించు 3,000 మంది దేవుని మాట విన్న వెంటనే రక్షణ పొందుకున్నారండి. ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉన్నటువంటి వారు లోక సంబంధమైనటువంటి ఇష్టాలు విడిచిపెట్టాలండి. లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, కోరికలు వారిలోకి రావడానికి వీలు లేదు. ఉదాహరణకి మనం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవించినటువంటి జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, ఆయన లోక సంబంధమైనటువంటి విషయాలు ఏమైనా ఆలోచన కలిగి ఉన్నాడా? ప్రతి నిత్యము ఆయన 30 సంవత్సరాల వరకు ఎదిగే వరకు తల్లిదండ్రులు కనిపెట్టుకొని పని చేసుకుంటూ, వారికి చేదోడుగా ఉంటూ, వారికి సహకారిగా ఉంటూ, వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ 30 సంవత్సరాలు నిండిందో, ఆ 3.5 సంవత్సరాల జీవన విధానము సమస్తము కూడా దేవుని యొక్క సువార్తను, సత్య సువార్తను, నీతి సువార్తను, యథార్థమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకరాలు దేవుడు జరిగించాడు. చనిపోయిన లాజర్ని 4 దినాల తర్వాత లాజరు బయటికి రా అంటే లేచి వచ్చేసాడండి బయటికి. గుడ్డివారికి చూపు, కుంటివారికి నడక, దయ్యములు పట్టిన వారికి విడుదల, గొప్ప గొప్ప కార్యములు దేవుడు చేసి, ఇదిగో ఈ లోకములో మీరు ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండాలి. ఎందుకంటే అపవాది మిమ్మల్ని మోసపరుస్తాడు, అపవాది మిమ్మల్ని వశపరుచుకుంటాడు, అపవాది మిమ్మల్ని భ్రమపరుస్తాడు. కనుక మీరు ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉంటే అపవాదిని ఎదిరించే శక్తి మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను ప్రత్యేకపడేటువంటి స్థితి మనం కలిగి ఉండాలంటే మీరు మూర్ఖులకు, ఈ తరము వారికి వేరే రక్షణ పొందేవారికి ఉండాలి. మళ్ళీ కొంతమంది ఉంటారు మూర్ఖులు, ఏం చేస్తూ ఉంటారంటే, అమ్మ ప్రార్థనకు రమ్మా వెళ్దాం, ఏమొచ్చాను పోయిన వారం వస్తే నాకు ఈ వారం ఏదో చెగ్గడ్డ వచ్చింది, లేకపోతే పోయిన వారం నేను వస్తే నాకు ఈ వారం ఇంట్లో మా ఆయన కొట్టాడు, కొత్తగా కొడతాడు. ఎందుకంటే అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు బలంగా ఉన్నప్పుడు బలహీనమైన ఘట్టాన్ని వాడు ఎన్నుకుంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఇంకా బలముగా ప్రార్థన చేయాలి. శరీరాన్ని ఏం చేస్తాడంటే అపవాది గాడు, మనకు ప్రార్థన సమయం అప్పుడు దేవుని యొక్క కార్యాలు చేసేటప్పుడు, దేవుని ప్రార్థించేటప్పుడు శరీర బలహీనత అపవాది కలిగిస్తాడు. ఆ బలహీనతలో కూడా నువ్వు ప్రభువుకి ప్రార్థించగలిగితే, ప్రభువుని వేడుకొనగలిగితే నీ అంత బలము ఎవరికి కూడా ఉండదు. హల్లెలూయా. అందుకే నూతన బలము దేవుడు దయచేస్తాడండి. మనకు ఉదాహరణకి పొద్దున్నే నిద్ర లేచేటప్పుడు లేచి ప్రార్థన చేయాలంటే అంత శక్తి ఆలోచన రాదు. ఎందుకంటే నిద్రదేయం మనల్ని పట్టిద్ది. నిద్ర మత్తు దైవం ఏం చేస్తుందంటే మనల్ని నిద్ర నుంచి లగవలేదు. ఎప్పుడైతే నేను 5ంటికి 6ంటికి అమ్మా, అవునా కదా, 5ంటికి 6ంటికి నేను లెగవాలి, ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా లెగుస్తాం, ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తాం. క్రిస్మస్ పండుగ రేపు అనుకోండి, ఈరోజు 24 నైటు పొద్దునే నువ్వు ఒక 10,000 20,000 పెట్టి మంచి చీర, లేకపోతే అన్న మంచి బట్టలో, లేకపోతే షూ ఏది తెచ్చుకున్నావు, ఆ నైట్ నీకు నిద్ర పట్టిద్దా? నిద్ర పట్టదు. ఎందుకో తెలుసా? రేపు పొద్దునే నేను 6ంటికి స్నానం చేయాలి, 5ంటికి స్నానం, ప్రార్థన పోయే తర్వాత సంగతి. ముందు నీట్గా రెడీ, ఆ బట్టలు వేసుకొని, ఆ గోల్డ్ వేసుకొని, ఆ బంగారం వేసుకొని, ఆ వడ్డానం వేసుకొని, ఆ చైన్ వేసుకొని, ఆ బ్రేస్లెట్ వేసుకొని చూపించాలా లేదా? కానీ ప్రత్యేకపరచబడినటువంటి వారు ప్రభు సన్నిధిలో ఉండటానికి ఆశ కలిగి ఉంటారండి, తృప్తి కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రభువు ప్రత్యేకముగా నీ ఉండాలని తెలియపరిచాడు. అది దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. రెండో పాయింట్ మనం చూద్దాం. ఎందుకు ప్రత్యేకపరచబడాలంటే, రెండవది మన పౌరసత్వమై ఉన్నదండి, మన హక్కై ఉన్నది. మీరు లోక సంబంధులు కారు, ప్రత్యేకమైనటువంటి దేవుని సంబంధమైనటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందామండి. పదిహేనవ అధ్యాయం 9వ వచనం అమ్మ. నాయందు చదవండి. ఓకే. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మును అలాగే ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచియుండుడి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొక్క ప్రేమయందు నిలిచి ఉండాలి. 7వ వచనం చదవండి మీరు ఒకసారి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును.
బడును. హల్లెలూయా. మనం దేవుని యందు మనం ఉండాలి, మన యందు దేవుని మాటలు ఉండాలి, మన యందు దేవుడు నిలిచి ఉండాలి. కొంతమంది ప్రార్థనలు ఏమంటామంటే అయ్యా నీ చిత్తమైతే ఇదిగో ఎదురు స్థలం ఉందయ్యా, రాత్రి అపార్ట్మెంట్ రావాలయ్యా అన్నారనుకోండి, వచ్చిద్దా? రాదు. కానీ దేవుడి యొక్క చిత్తంలో నీవు ఉంటే ఈ రోజు కాదు ఏ రోజు ఒక రోజు నువ్వు అనుకున్నది దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. నువ్వు ఒక అపార్ట్మెంట్ అనుకుంటే 4 అపార్ట్మెంట్లు ఇవ్వగలడు. ఆయనకి కొదువైనది ఏమీ లేదు. అయితే పాయింట్లోకి వస్తే మనం ఇక్కడ జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు గమనించగలిగితే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేను మిమ్మును అలాగనే ప్రేమించానండి. చూడండి, ఆ మాట యొక్క ఉద్దేశం ఏమైందంటే, తండ్రి కుమారుని ఎలా ప్రేమిస్తాడు? ఆ ప్రేమలో ఏమైనా అవధులు ఉంటాయా? ఆ ప్రేమలో ఏమైనా కొలతలు ఉంటాయా? ఉండవు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, నీకు తినటానికి తిండి లేకపోయినప్పటికీ నీకు కలిగింది కుమారుడికి ఇస్తావు. నువ్వు ఉపవాసం ఉంటాను కూడా నీవు ఇష్టపడదు. ఎందుకంటే అయ్యో నా కుమారుడు ఏమైపోతాడో ఏందని. ఇంచుమించు కరోనా సమయంలో అండి అదే జరిగింది. పెద్దవారు ఏం చేశారంటే గంజి లేకపోతే ఏదో నీళ్ళు అన్న ఏదో తాగారు. పిల్లలకేమో చికెన్లు బొకెన్లు పెట్టకపోతే వాళ్ళు ఊరుకోరుగా. అప్పుడు ఏమైనా డబ్బులు ఉన్నాయా? ఎవరైనా బ్యాంకులో డబ్బులు వేసారా? ఏమీ లేదు. బయటికి పోతే పిర్రలు వాసేటట్టు కొట్టడమే వెనక్కి తిప్పి, అవునా కదా? కనుక ఆ సందర్భంలో తండ్రి యొక్క ప్రేమ కుమారుడికి తెలుసు. ఆ కుమారుడు తండ్రి అయినప్పుడు ఆ బిడ్డల యొక్క ప్రేమ కూడా తను కలిగి ఉంటాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మును అలాగే ప్రేమించుతానండి. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి మధ్య ప్రేమ ఎలాగైతే ఉన్నదో అదే ప్రేమ మన మీద కూడా దేవుడు చూపిస్తున్నాడండి. ఎంత గొప్ప ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు, అవునా కదా? మనం దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు ప్రేమించు నేను లోకమును ప్రేమించాను, మిమ్మును ప్రేమించాను, ఎందుకంటే మీరు అందరూ లోకంలో ఉన్నారు కనుక మిమ్మల్ని నేను అనేకమైనటువంటి స్థితిలో కాపాడుతున్నాను, లోక సంబంధమైనటువంటి స్థితిలో మీకు అంటకుండా మిమ్మల్ని వేరు చేస్తున్నాననేటువంటి ప్రేమ దేవుడు వ్యక్తపరుస్తుంటే మనం కొన్ని సందర్భాల్లో దేవుడిని ప్రేమించాం. ఎందుకంటే లోక సంబంధమైన ప్రేమ ఉంటుంది, లేకపోతే కుటుంబ సంబంధమైన ప్రేమ ఉంటుంది, లేకపోతే వ్యర్థమైన ప్రేమలు ఉంటాయి. నిజమైనటువంటి ప్రత్యేకపరచబడినటువంటి బిడ్డలు దేవుని ప్రేమను పొందుకొందురుగాక. ఆ ప్రేమను గనక మనం పొందుకొనగలిగితే మనకి లోకములో ఏమి ఉన్నా లేకపోయినా మనం ఏ విషయంలో దిగులు పడాల్సిన పని లేదు. అందుకని మన పౌరసత్వం ఏమైనదంటే, మీరు లోక సంబంధులు గారు దేవుని ప్రేమను పొందుకున్న వారై ఉన్నారని వాక్యము తెలియపరుస్తుందండి. దేవుని ప్రేమ పొందుకుంటే మనలో ప్రేమ లేనటువంటి స్థితిని దేవుడు తప్పకుండా ఆ ప్రేమ కలిగించేటువంటి విధానం మనకు దేవుడు దయచేస్తాడు. అసలు మనమే దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థితి లేకుండా దేవా నీవు నన్ను ప్రేమించంటే కుదిరిద్దా? కుదరదు. కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటే తల్లిదండ్రులు బిడ్డల సరైనటువంటి ఆలోచన విధానం ప్రేమని కలిగిస్తూ పోషించాల్సింది పోగొట్టి బిడ్డలను ఎక్కడెక్కడో దూరంగా అనాథాశ్రయాల్లో హాస్టల్లో ఏడాడో పెట్టారనుకోండి. ఆ బిడ్డలు పెద్ద అయినాక ఏం చేస్తారు? అమ్మా నువ్వు బాగా చూసావు, నన్ను ఎక్కడో దూరంగా పంపించావు కాబట్టి ఇక నాకు పెళ్ళయింది, నువ్వు కూడా దూరంగా ఉండాలమ్మా. ఏడా అనాథాశ్రయం ఇదిగో 10 ఆప్షన్లు ఇస్తున్నా, ఇదిగో అమ్మ నాన్న అక్క చెల్లి అనాథాశ్రయాలు, ఏది కావాలమ్మా నీకు అంటాడు. అప్పుడు ఉంటుంది నీ ముఖంలో ఫీలింగ్, అవునా కదా? పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు వారిని దగ్గర పెట్టుకుని లాలన పాలన చూసుకుంటూ వాళ్ళని బొజ్జగిస్తూ వారిని ప్రేమిస్తూ ఇదిగో ప్రభువా ఇదిగో బిడ్డ ఇలా ఉండని మాదిరికరమైనటువంటి జీవితం ప్రేమను వారికి వ్యక్తపరిస్తే, నీ ప్రేమ ఒకవేళ చూపించడానికి ఇబ్బంది అయినా దేవుని ప్రేమ వారికి రుచి చూపించగలిగితే ఆ ప్రేమలో వాళ్ళు ఎదుగుతారు, ఆ ప్రేమలో వాళ్ళు ప్రయోజకులు అవుతారు. అంతేగాని మనం ఉదాహరణకి ఏం లేదండి, సింపుల్ మనందరికీ తెలిసిన మాటలే. మనం పొద్దున్న లేచి ప్రార్థన చేయకుండా పిల్లల్ని ప్రార్థన చేయన్నాం అనుకో, దావీదు లేచి నుంచోనమ్మా ఏందమ్మా మళ్ళీ చెప్పు, అమ్మా ప్రార్థన చేయాలా, నువ్వేం చేస్తావు? టీవీలో మొహం పెట్టి చూస్తావా, లేకపోతే ఫోన్లో మొహం పెట్టి చూస్తావా అంటారా లేదా? ఏమ్మా అంటారా లేదా? అంటారు. అదే మనం పెందల కాడే పొద్దున్నే ప్రార్థన చేస్తా ఉంటే దావీదు నిద్రపోయి లేచి ఊరికి ఎగ్జాంపుల్ చెబుతున్నా, మీరేమనుకోమాకండి. మళ్ళీ దావీదు వెంటనే నిద్రలేసి, లేకపోతే దావీదు తీసే సురేష్ అనుకోండి, పొద్దున్నే నిద్రలేసి అమ్మా అనగానే భార్యాభర్త ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభువా ఇదిగో మా కుటుంబాన్ని కాపాడే, నా బిడ్డలను కాపాడే అన్న మాట వినపడంగానే వాడికి అసలు ఏ పనున్నా వచ్చి ముందు కూర్చొని కళ్ళు మూసుకొని మీతో పాటు ప్రార్థన చేయటం చేస్తాడు. అదే పొద్దున్న ఇలాగ మీరు తిట్టుకుంటా ఉన్నారనుకోండి, వాడు కూడా బయటకు వచ్చి ఎవరిని తిట్టాలి ఎదురు చూస్తూ ఉంటాడు, అవునా కదా? కనుక మీరు లోక సంబంధులు కారు, ప్రభు సంబంధులు అనే వాక్యము తెలియపరుస్తుందండి.
ప్రభు సంబంధాలుగా ఉన్నటువంటి మనం ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండాలా లేదా? ఉండాలి. మన మాట, మన ప్రవర్తన, మన క్రియలు సమస్తము దేవుని యొక్క చిత్తము నెరవేర్చేవారిగా మనం ఉంటే మన ఉన్నతమైనటువంటి కృపావరములతో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమె ఇంకో మాట చూద్దాం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదండి. పరలోకం చేర్చబట్టమే మన యొక్క పౌరస్థితి, హక్కు అయి ఉన్నది. చాలామంది పరలోకం వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉంటారు, కానీ వెళ్ళటానికి మెట్లు మార్గం వాళ్ళు వేసుకోలేరు. విశ్వాసం అనే మెట్లై ఉండాలి, నిరీక్షణ అనే మెట్లై ఉండాలి, ఓపికతో కనిపెట్టుకునే మెట్లై ఉండాలి. ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నిట్టూర్పులు, నిందలు, అవమానాలు మనకు వచ్చినా నీవు పరలోకం చేర్చబడతావు ఒకానొక దినమైనటువంటి అట్టి తృష్ణ ప్రతి నిత్యము మనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు మరణిస్తారా లేదా అన్నా? మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉందా లేదా? ముందు వెనక, అవునా కదా? ఈ మరణం అనేది ఎలాగుందో పరలోకము నరకం అనేది రెండు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి స్థితి మనం కలిగి ఉంటే తప్పకుండా పరలోకం చేర్చబడతాం. ఈ ప్రత్యేకం లేదు, ఏమొద్దు, ఇవన్నీ మనకొద్దు, దేవుని ఆజ్ఞొద్దు, దేవుని మాటలొద్దు. నా జీవితం నేను ఆ ధనవంతునటువంటి దివికసలాగే చక్కగా బట్టలు వేసుకొని, చక్కగా తిని, చక్కగా పండుకొని, చక్కగా ఉండి ఆహా ఓహో అనుకుంటా ఉన్నాం అనుకోండి, ఒకనొక దినం నేడ ఉంటాం, పాతాళంలో ఉంటాం. అందరూ పరలోకం వెళ్ళేవాళ్ళు చూసి అయ్యా అమ్మా అన్నాం అనుకో, బాగా బతికమైన లోకంలో సాలేక మేము వెళ్తున్నాం వెళ్ళని అనేటువంటి ఆలోచన ఉంటారు. చూద్దాం మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడాలి, మనం వేటి గురించి కనిపెట్టుకుంటున్నా? ఈ ప్రార్థన అయిపోయినాక ఏం తినాలని కనిపెట్టుకొని ఉంటాం, అవునా? నువ్వైతే ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మా నాయనమ్మ చూడకుండా ఉంటుందని కనిపెట్టుకొని ఉంటావు. అన్న ఎప్పుడు ప్రార్థన చేస్తారా, బయటికి పోయి మళ్ళీ వద్దాన్ని కనిపెట్టుకొని ఉంటాడు. కనుక మనం కనిపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభు యొక్క పరలోక రాజ్యములో ప్రభువుని చూడాలి అన్న ప్రత్యక్షత కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలండి. హల్లెలూయా. ఇది ఊరకనే వచ్చిద్దా మనకి? పరలోకం చేర్చబడటం మన పౌరస్థితి, మన హక్కు అయి ఉన్నది. ఎందుకంటే దేవుడు ప్రతి బిడ్డని పరలోకం చేర్చాలని ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఈ లోకంలోనికి దేవుడు వచ్చాడండి. అద్వితీయ కుమారుడు తన సింహాసాన్ని విడిచి లోకములో నరరూపిగా నీవలే నావలే ఎందుకు వచ్చాడంటే ప్రతి బిడ్డని ఒక పరిశుద్ధత కలిగించాలని, ప్రత్యేకమైన స్థితి వారికి తెలియపరచాలని, వారు పరలోకం చేర్చబడాలనే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఆ స్థితిలో మనం ఏం చేయబడాలంటే లోకములో ఉన్నటువంటి వాటి విషయంలో ఆలోచన కలిగి ఉండకూడదు. మీరు లోక సంబంధులు కాదు, పరలోక సంబంధులని దేవుడు తెలియపరచాడండి, అవునా కదా? ఎందుకు మనం పరలోక సంబంధం అంటే మనమందరము ఆయన బిడ్డలమై ఉన్నాము. తండ్రి ఎక్కడుంటే బిడ్డలు అక్కడ ఉండాలా లేదా? కుటుంబంలో తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు అక్కడ ఉండాలా లేదా? ఉండాలి. మనం ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి విషయంలోనే ఆలోచన కలిగి ఉన్నాం అనుకోండి, అపవాది తండ్రికి మనకి ఒక అడ్డు గోడ కట్టేస్తాడు. ఆ గోడ మనం తీద్దామనే లోపు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మాటలు, ఎన్నో దూషణలు, ఎన్నో క్రియలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రత్యేక పరచబడేటటువంటి గోడ ఆ అడ్డు నువ్వు తీసివేసుకుంటావో నీ ప్రార్థన డైరెక్ట్గా ప్రభు చెంతకు వెళ్ళిద్ది, నీ క్రియలు డైరెక్ట్గా దేవుడు చూస్తాడు, నీ స్థితిగతులు దేవుడు డైరెక్ట్గా గమనిస్తాడు. కనుక ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి దేవుడు మనకి దయచేస్తాడు. దేవునిచే ప్రత్యేకపరచబడిన స్థితి కనుక మనం పొందుకుంటే ఈ లోక సంబంధమైన ప్రతి ఆశలు మనలో చచ్చిపోతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ క్షణంలో మనకేదైనా ఆశ ఉందా, దాన్ని మనం ఏం చేయాలి? పట్టుకోవాలా? విడిచిపెట్టాలి, వదిలి పెట్టాలి. ఎందుకంటే మనం పరలోక సంబంధంలోమై ఉన్నాం, దేవుని బిడ్డలమై ఉన్నాం, దేవుని కుమారులమై ఉన్నాం, దేవుని యొక్క రాజ్య వారసులమై ఉన్నాం, యువరాజులు యువరాణులమై ఉన్నామండి. కనుక దేవుని యొక్క రాజ్య వారసులుగా ఉన్నటువంటి మనము లోకంలో ఏదో జరుగుతుంది దాని మీద మనం ప్రభావితం చేయబడితే పరలోక రాజ్యంలో నీ ప్లేస్ ఖాళీగా ఉంటుందా లేదా? ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ విమానం ఎక్కాలి, లేకపోతే విమానం దాకా వద్దులే, మనకి రైలు ఎక్కాలనుకోండి, హైదరాబాద్ పోవాలి, నువ్వు రిజర్వేషన్ చేసుకున్నావు, నీ ప్లేస్ నీకు అక్కడికి వెళ్ళిన దాకా ఉంటుంది.
మధ్యలో వాళ్ళు ఎవరు నెక్కనే ఎక్కకపోని, అవునా కదా? ఆ టీసీని కలుపుకొని ఏమైనా చేస్తే చేసుకోవచ్చు, కానీ నీవు ఈ లోక సంబంధమైనటువంటి విమానం ఈ లోక సంబంధమైన ట్రైన్ ఎక్కడానికే ఎంత అడవుడో. ఆడ 10ంటికి ట్రైన్ వచ్చిందంటే నువ్వు 9ంటికి ఆడకి వెళ్ళిపోతావు, అవునా కదా? ఈ లోక సంబంధమైనటువంటి ప్రయాణాల్లో నువ్వు అంత ఆసక్తి కలిగి ఉంటే పరలోకం చేర్చబడాలంటే నువ్వు మరి ఆలోచన కలిగి ఉండొద్దా? వేగిరిపాటు కలిగి ఉండొద్దా? తొందరపాటు కలిగి ఉండొద్దా? ఉండాలి. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పౌరసత్వం పరలోకం చేర్చబడాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ లోక సంబంధమైన ఆశలు ఏమైనా ఉంటే ఇప్పుడే విడిచిపెడదాం. దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి పౌరుషత్వం పొందుకునేటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమెన్. చివరగా 3వ మాట, ఎందుకు మనం ప్రత్యేకించబడాలి? ప్రభు తెలియపరిచాడు, ప్రత్యేకపరచబడుట ద్వారా మీరు దీవించబడతారు, మీరు దేవుని యొక్క బిడ్డలుగా ఉంటారని తెలియపరిచాడు. ప్రత్యేకపరచబడుట కొరకు మనకు మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే మనకి మాదిరి అయి ఉన్నారు. కనుక ఎందుకు మనం ప్రత్యేకపరచబడాలంటే మొదటి మాట, అది దేవుని ఆజ్ఞై ఉన్నది. రెండవదిగా మన పౌరసత్వమై ఉన్నది. మూడవదిగా ఈ లోకములో బాంధవ్యం ఖండింపబడింది అంటండి. ఈ లోక బాంధవ్యము ఖండింపబడింది. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ లోక స్నేహము దేవునితో వైరమైనది. చూద్దాం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా చదవగలరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవునికి శత్రువో మిత్రువో మనం ప్రశ్నించుకోవాలి, అవునా కదా? ఎవరన్నా నువ్వు దేవునికి శత్రువుగా అన్నావు అనుకోండి, మన ముందు ఏమైనా మాట్లాడబోవచ్చు, బయటికి పోయినాక అబ్బు ఏందయ్యా ఈయన, నేనేం చేసే శత్రువు అనుకుంటారు లేదా? కానీ వాక్యం ఏం తెలియపరుస్తుంది? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగునంటండి. ఈ లోక సంబంధమైనటువంటి ఇష్టాలు, ఆలోచనలు, తలంపులు మనం కలిగి ఉన్నావా? మనం దేవునికి శత్రువులుగా ఉన్నట్టే. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, ఇబ్బందులు, ఇష్టాలు సమస్తము నువ్వు విడిచిపెట్టావా? మనం దేవునితో ప్రేమ కలిగి, సహవాసం కలిగి, స్నేహం కలిగి ఉన్నవారం అవుతాం. అందుకనే ఈ లోకముతో బాంధవ్యం ఖండింపబడింది. ఈ లోక బాంధవ్యం మనం ఖండించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఈ లోక బాంధవ్యం ఎలా ఉంటుందంటే నీ కంటిని పాడు చేస్తుంది, నీ మాటని పాడు చేస్తుంది, నీ ఆలోచనల్ని పాడు చేస్తుంది, నీ మనస్సుని స్వాధీనపరుచుకుంటుంది. దేహములో నేత్రము చాలా ఇంపార్టెంట్. ఈ నేత్రాలు ఏం చేస్తూ ఉంటాయి అంటే ఏదైతే చూస్తామో దానిని పొందుకోవాలని నేత్రము మనకి నడిపిస్తుంటుందండి. ఆనాడు దావీదు తన జీవితంలో, తన భక్తిలో, తన యథార్థతలో, తన నీతిలో, తన ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉన్నవాడు కోల్పోవడానికి గల కారణం ఏంటంటే తన కళ్ళతో చూడకూడనిది చూశాడు, చేయకూడనిది చేయాలనుకున్నాడు. ఆ క్షణమే తనలో పాపం వచ్చేసింది. అయితే ఇక్కడ నేను తెలియపరిచిందంటే లోక బాంధవ్యం తను పొందుకోవాలనుకున్నాడు. తను దేవునిచే సమస్యలు, ఇబ్బందులు, తన రాజ్యంలో చక్రవర్తిగా, రాజుగా ఉన్న వ్యక్తే రాజ్యము పారిపోయి దూరం అయిపోయి అటు ఇటు ఎవరో దిక్కు మొక్కు లేనటువంటి స్థితిలో జీవించినటువంటి స్థితి లేదా అతను ఉంది. నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచి నన్ను కాపాడయ్యా, నన్ను కరుణించయ్యా, అయ్యో నేను మంచివాడిని కాదు, నా పాపాలు తొలగించని అనేక పర్యాయములు ప్రార్థన చేసుకున్న అనుభవం తను కలిగి ఉన్నాడు. కనుక మనము కూడా ఏం చేయబడాలంటే ఈ లోకములో మనకి ఏది ఆశగా ఉందో దాన్ని విడిచిపెట్టాలండి. అందుకని పరలోక రాజ్యం చేరాలంటే మనకు కన్ను ఏమైనా ఇబ్బందిగా ఉందా? కన్ను పీకి పాడే అంటుంది. చెయ్యి ఏమైనా ఇబ్బందిగా ఉందా? చెయ్యి తీసేయి. కాళ్ళు ఏమైనా ఇబ్బందిగా ఉందా? కాళ్ళు తీసేయి. ఎందుకంటే ఇవన్నీ పెట్టుకొని నువ్వు పరలోకంలో రాకపోయినా నరకంలో పడటం కంటే నీకున్నటువంటి స్వభావం పీకివేసి నువ్వు పరలోకంలో చేర్చబడటం మేలు, అవునా కదా? కనుక పరలోకం ఎవరు వెళ్తారంటే అందరు చేతులు ఎత్తారు. నువ్వు ఎత్తా, నువ్వు ముందంటావయ్యా, నీకు వందనాలు, నువ్వు నిద్రపోనందుకు. కానీ ప్రత్యేకపరచబడేట ద్వారా మనం పరలోకం చేర్చబడతామని చాలామందికి తెలియదండి. మనలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి రావాలి. ఎందుకు రావాలంటే
యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాదిరిగా అయితే ఈ లోకంలో జీవించారో నేను కూడా ఎందుకు జీవించలేను, ఎందుకు పరిశుద్ధంగా ఉండలేను, ఎందుకు పవిత్రంగా ఉండలేను, ఎందుకు దేవుని యొక్క ఇష్టలుగా ఉండలేను, ఎందుకు దేవుణ్ణి ప్రేమించలేను, దేవునితో ఎందుకు నడవలేను, ఎందుకు సహవాసం చేయలేను, ఎందుకు దేవుని యొక్క మాదిరిగా నేను జీవించలేనటువంటి ఆ ఆలోచన నీలో వచ్చిందనుకోండి, ఆ క్షణమే నీలో ప్రత్యక్షత మొదలవుతున్నట్టే. హల్లెలూయా. ప్రత్యేకమైనటువంటి స్థితి మొదలవుతున్నట్లే. కనుక ఈ లోకంతో బాంధత్యం ఖండింపబడిందన్నది గుర్తిరిగి ఈ లోక స్నేహము దేవునితో వైరమని గమనించాలండి. లోక సంబంధమైనటువంటి స్నేహితులు ఒక 5-6 ఉన్నారనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? మనం దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉంటే వారి దెబ్బకు మనం ఆగలమా? ఆగలేం. ఉరక సదాగా ఏదో ప్రార్థనకి వెళ్ళి ఆదివారం పాటు సాయంత్రం సమయం ఖాళీ ఉందని 4 ఫ్రెండ్స్ ఆడ కూర్చున్నారని వెళ్ళామనుకోండి, 4 ముచ్చట ఏం చేస్తారంటే ఆ సినిమాలో వాడి పైడి చూడు, వాళ్ళ డ్యాన్సులు చూడు, వాళ్ళ నడక చూడు అంతా ఉంటారు. సరే అని మనకి ఇది కుదరదని మనం వస్తూ ఉంటే ఉండురా బాబు, నువ్వు ఎప్పుడు ఆదివారం పాటు ఒకరోజే వచ్చేద్దా కూర్చో, ఏం సంగతిలో ఏంటంటే ఈరోజు ప్రార్థనకి వెళ్ళాను రా, వీడొకడరా బాబు యాడ్ నుంచి వచ్చాడు, ప్రార్థన అంటూ ఉంటాడు లేచిన కాడి నుంచి. ఎందుకు నీ వయసు ఎంత? 19-20 సంవత్సరాలు. చక్కగా నువ్వు మొన్న చూడు, మేము అది చేసాం, బండి మీద ట్రిప్స్ కొట్టాం, అడ్డు కొట్టాం, ఇటు తిరిగాం అనే మాటలు తెలియపరుస్తూ ఉంటావు. లోకంతో స్నేహం చేసేటప్పుడు దేవుని యొక్క స్నేహం మనం పొందుకోలేమండి. అవునా కదా? అపవాదం ఏం చేస్తారంటే, అమ్మో నిజమే కదా, లోకంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళని దేవుడు దీవించాడు కానీ నన్ను ఎందుకు దీవించట్లేదు, నన్ను ఎందుకు ఆశ్రయించడం ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవునితో స్నేహం కనుక మనం కలిగి ఉంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి బంధకాలు దేవుడు లయపరచబడును గాక. ఆమెన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారము ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు, ప్రత్యేక పరచబడుట ద్వారా పరలోకం చేర్చబడతాం. అంతేనా కదా? అంటే ప్రత్యేకపరచబడినప్పుడు మన క్రియలు, మన యొక్క నడవడికలు, మన మాటలు, మన స్థితిగతులు సమస్తము దేవునికి ఇష్టమై ఉంటాయి. దేవుని ఇష్టానుసారంగా మనం ఉంటాం. ఇంకా ప్రాముఖ్యంగా లోకంలో ఏమి జరుగుతున్న వాళ్ళకి అవసరం లేదు. ఏదైతే మనము దేవుని ద్వారా పొందుకున్నామో ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళటానికి పయనం చేద్దాం. దేవుని యొక్క చేయి పట్టుకొని మనం నడుద్దాం. ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి మనం కలిగి ఉందాం. అందుకని బహుసూటిగా దేవుడి వాక్యము తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మనం అంతా చదువుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు యేసు పవిత్రుడును నిష్పకటియు నిష్కలముషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడుగా ఉన్నాడు. మనం కూడా ఆయన మాదిరిగా జీవిద్దాం, ఆయన ప్రేమను పొందుకుందాం. ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి దేవుడు ఈ క్షణమే మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడి మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. బిడ్డలు సైలెంట్గా ఉండాలి. చిన్న బిడ్డలు సైలెంట్గా ప్రార్థన చేసుకోండి. మీరు కూడా, ఇదిగో ప్రభువా, నిజమే తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట నిజమైనటువంటి మాట, నమ్మదగిన మాట, జీవితాలను సరిచేసే మాటలు మీరు మాట్లాడారు తండ్రి. నిజమైన నా ప్రభా, ప్రత్యేక పరచబడుడి అని తెలియపరిచావు తండ్రి. మాలో ఆ ప్రత్యేకత లేదేమో. ఒకవేళ ప్రత్యేకపరచబడి నీకు దాసులు కానీ యొక్క బిడలు కానీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను పొందుకునేటువంటి స్థితి ఉంటే ఇంకా బలపరచమని ప్రార్థిస్తున్నా. ఒకవేళ ఇదిగో తండ్రి ఏమైనా లోపాలు, ఏమైనా సమస్యలు, ఏమైనా ఆటంకాలు, ఏమైనా ఇష్టాలు ఉన్నాయేమో తండ్రి, ఇదిగో నీ బిడ్డలు ప్రార్థన చేసుకుంటున్నారు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మాలో ఏది నీకు ఆయాసకరమైందో దాన్ని తీసివేయండి ప్రభా. ఇదిగో మాలో ఉన్న సమస్తము తొలగించండి తండ్రి. ఇదిగో తండ్రి, హృదయము బహు ఘోరము గలది, వ్యాధి గలదని తెలియపరిచావు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకోవడానికి కృప దయచేయండి తండ్రి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుడిని చూచితని తెలియపరిచావు. మా హృదయాన్ని నీ వాక్యము ద్వారా శుద్ధిగా చేయండి తండ్రి. హిస్సోపుతో కడగండి ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రత్యేకపరచబడండి అని తెలియపరిచారు. అది మీ ఆజ్ఞ ఉందని తెలియపరిచావు తండ్రి. మీ ఆజ్ఞని తండ్రి చెరసావించడానికి కృప దయచేయండి తండ్రి. రెండోదిగా తండ్రి, మీకు పౌరసత్వం, పరలోక చేర్చబడటం మీ హక్కు అని తెలియపరిచారు తండ్రి. ఇదిగో పౌరసత్వం నుంచి తండ్రి బలహీనపరచాలని, ఈ యొక్క హక్కు నుంచి మమ్మల్ని వేరుపరచాలని అనేక రకాలుగా అపవాది తండ్రి కుటుంబాల్లో గలిబిళ్ళు, సమస్యలు, ఇబ్బందులు, అవమానాలు, గొడవలు, అల్లర్లు, కోపాలు రేపుతుండగా
నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపతో ప్రతి కుటుంబంలో మీరు సమాధానము దయచేయుదురుగాక. ప్రతి కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి మీరు ఇప్పుడే ఏర్పరచుదురుగాక. మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మీరు లోక సంబంధులు కారు. ఈ లోక సంబంధము దేవునితో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని తెలియపరిచాను తండ్రి. ఇదిగో లోకమును ప్రేమించేవారు నా వారు కాదని తెలియపరిచావు తండ్రి. కనుక తండ్రి, ఒకవేళ లోక సంబంధమైనటువంటి ఇష్టాలు ఏమైనా ఉంటే మీరు తీసివేయండి తండ్రి. ఇదిగో ప్రభువా, రేపటిని గురించి చింతించకుడి. మీకు ఏది కావాలో సమస్తము మీకు ఎరిగి ఉందని తెలియపరిచారు తండ్రి, తెలిసి ఉందని తెలియపరిచావు తండ్రి. కనుక తండ్రి, అట్టి కృపతో మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి స్థిరపరిచి ప్రత్యేకమైనటువంటి స్థితి ప్రత్యేకపరచమని ప్రతి బిడ్డని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ప్రాముఖ్యంగా ఈ యొక్క సన్నిధిలో తలలో వంచి ప్రార్థిస్తున్న నీ బిడ్డలు తండ్రి, ఇంతవరకు నీకు మొరపెట్టుకొని ఉన్నారు తండ్రి. ఏదైతే నీ బిడ్డలు ప్రార్థించారో దానికి మీరు జవాబు దయచేయుదురుగాక. నీ బిడ్డల జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలు మీరు తొలగించుదురుగాక. ప్రతి ఇబ్బందులు తొలగించుదురుగాక. ప్రతి అవమానాలు తొలగించుదురుగాక. ప్రతి నిందలు తొలగించుదురుగాక. ప్రతి సమస్య తొలగించుదురుగాక. ప్రతి ఇబ్బందులు తొలగించుదురుగాక. ప్రతి అనారోగ్యము తొలగించుదురుగాక. నీ బిడ్డల జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఇది మొదలుకొని మీరు దయచేయుదురుగాక. ఇదిగో ప్రభా, నా తండ్రి నా దేవుడు ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడు, ప్రత్యేకపరచబడి ఉన్నాడు కనుక నేను కూడా ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండాలి. ఇదిగో ఈ లోకములో నా మాట, నా నడవడిక, నా స్థితిగతులు, నా క్రియలు అనేక మందికి మాదిరికరముగా ఉండాలన్నటువంటి అట్టి జీవితం దయచేయండి దేవా. ఇదిగో ప్రభా, కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు ఉండి ఉన్నాయి తండ్రి. అది తీసివేయండి తండ్రి, సమాధానపరచండి తండ్రి, ఆనందము దయచేయండి తండ్రి, సంతోషము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బిడ్డలందరి పక్షాన మీరు తోడుగా ఉండి గొప్ప ఉన్నతమైనటువంటి తండ్రి కృపావరములతో నింపమని ప్రార్థిస్తున్నాం, మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్త విషయాల్లో తండ్రి నీ బిడ్డల పక్షాన ఒక ఉన్నతమైనటువంటి సంకల్పం మీరు నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభావం తలలో వంచి ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలు, నీ సన్నిధిలో ఉన్న బిడ్డలను దూరాన సమీపాన ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలకి తండ్రి, తన హృదయంలో ఏ బాధ ఉందో, ఏ సమస్య ఉందో, ఏ నింద ఉందో, ఏ అవమానం ఉందో తండ్రి, హృదయ అంతరంగములు ఎరిగి ఉన్న నా దేవా, వారి హృదయంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో మీరు తీసివేయుదురుగాక. ప్రతి బంధకాలు తొలగించుదురుగాక. నీ బిడ్డలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి మీరు దయచేయుదురుగాక. మీరు తోడుగా ఉండి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ శుక్రవారం ఉపవాసం ఉన్న నీ బిడ్డల్ని మీరు నాయన తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఉండని బిడ్డల తండ్రి ఇంకా జరుగునటువంటి ప్రార్థనలో ఉపవాసం ఉండడానికి కృప దయచేయండి తండ్రి. వారికి మంచి శక్తిని, జ్ఞానమును, ఆత్మీయ బలమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థనలు ఏకపిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక గొప్ప కార్యం మీరు జరిగించండి. ఈ ప్రాంత బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించండి. ఈ భారతదేశంలో నా బిడ్డలందరూ, మీ బిడ్డలందరి పక్షాన మీ కృప, మీ ప్రేమ, మీ కాపుదల, మీ దయ, మీ గొప్ప ఆనందము, సంతోషము, సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని పేరు పేరున మీరు కాపాడి మీ కృపకి బాధ్యులుగా, మీ కృపకి పాత్రులుగా అయ్యేటువంటి కృపతో ప్రతి బిడ్డను మీరు నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఇంకా రక్షణ పొందని బిడ్డలు రక్షణ మార్గంలోకి నడిపించండి తండ్రి. లోక సంబంధమైనటువంటి విషయంలో స్నేహం కలిగి ఉన్నటువంటి వారి బిడ్డలు లోక సంబంధమైనటువంటి స్నేహం వ్యర్థమని మీరు తెలియపరచండి తండ్రి. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం వారు కలిగి ఉండడానికి మీరు కృప చూపించమని ప్రాముఖ్యంగా ఈ శుక్రవారం తండ్రి ఈ ఉపవాస ప్రార్థనలో తండ్రి మొదటి నుంచి నీ సన్నిధిలో ఉన్నటువంటి నీ బిడ్డలను బట్టి ఇదిగో మాకంటే ముందుగా మీ సన్నిధిలో మీరున్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఈ ప్రార్థనలో తండ్రి మొదటి నుంచి ఇంతవరకు చివరి వరకు మీరే అధ్యక్షత వహించినందుకు, మీరే నడిపించినందుకు, మీరే మహిమ పొందుకున్నందుకు, మీరే సూటిగా మాతో మాట్లాడినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న బిడ్డలకును, దూరాన సమీపన దేవుని మాటలు ఆలకిస్తున్న బిడ్డలకును, ఇదిగో నా ప్రభు నన్ను ప్రత్యేకపరచబడు అని తెలియపరచాడు కనుక నాలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి నాకు దేవుడు దయచేసేటటువంటి ఆలోచన దయచేసి ఆ బిడ్డలు తిరిగి ఇంటికి వెలుచుండగా
నా మాట, నా చూపు, నా యొక్క సమస్తము ప్రత్యేకముగా ఉండాలన్నటువంటి అట్టి మనసు నీ బిడ్డలకు మీరు దయచేసి వారిని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు మరియు సమాధానమును దేవుడు మీ అందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.